శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. శుభ సాయంత్రం. శుభోదయం అలవాటైపోయి అయితే మార్నింగ్ కొంచెం వీడియోలు చేయడం కొంచెం ఈ మధ్య మార్నింగ్ టైంలో పని ఎక్కువగా ఉంటుంది. అందుకని మార్నింగ్ చేయడం అవ్వలేదు. మిమ్మల్ని అందరినీ ఒకసారి పలకరిద్దామని, మీతో కొన్ని విశేషాలు చెప్దామని చేస్తున్నాను. అయితే ఈ మధ్య రామానుజాచార్యులు గారు కాదు, చిన్నజీయర్ స్వామి వారు ఆదిశంకరాచార్యుల వారి గురించి ఒక ఇది చేశారు. కామెంట్ అనుకోండి, ఒక వ్యాఖ్య. ఆయన వైష్ణవుడే అని. ఆయన అన్ని చోట్ల శారదాపీఠాలు, శ్రీచక్ర ప్రతిష్టాపన అవి చేశారు. అంత క్రితం పూజలు అవి బలులతోనూ వాటిలతోనూ ఉండేవి. వాటిల్ని అరికట్టి ఆయన అంతా శాంతిగా సామరస్యంగా ఉండేలాగా పూజలు అనేవి క్షుద్ర పూజలుగా కాకుండా మామూలుగా లోక కళ్యాణార్థం ఉండాలని చేశారు. చిన్న వయసులోనే ఆయన దేశమంతా, భారతదేశం అంతా పర్యటించి తన 32వ ఏట కేదార్నాథ్లో ఆయన నిర్యాణం చెందారు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఆయన శివానంద లహరి రాశారు, సౌందర్య లహరి రాశారు అమ్మవారి మీద. అదే శంకరాచార్యులు వారు, కొంతమంది ఆయన శైవ మతం అంటారు, కానీ ఇలాంటి ముఖ్యమైన వ్యక్తులకండి శైవం వైష్ణవం అని ఉండదు. అదే శంకరాచార్యులు అమ్మవారి మీద, లక్ష్మీదేవి మీద కనకధరా స్తోత్రం పాడి బంగారు ఉసిరికాయలు పడేలా చేశారు. లక్ష్మీ కరావలంబం స్తోత్రం రాశారు. ఎన్నో స్తోత్రాలు మనం ఈ రోజున మనం చదువుకునే స్తోత్రాలన్నీ ఆయన రచించినవే. అయితే మరి లక్ష్మీ నరసింహస్వామి నారాయణుడే కదండి, అమ్మవారు మహాలక్ష్మే కదా. మరి అవి రాశారు, ఈశ్వరుడు గురించి, అమ్మవారి గురించి రాశారు. ఆయనకి ప్రత్యేకించి ఒక శైవమో ఒక వైష్ణవమో అంటగట్టడం చాలా తప్పు. అసలు దేవీ భాగవతంలో ఏముంటుందో తెలుసా అండి? శివకేశవులకి భేదం లేదు. శివకేశవులకి భేదం చూసిన వాళ్ళు జలోదర వ్యాధితో బాధపడతారు. జలోదర వ్యాధి అంటే తెలుసా? అదొక భయంకరమైన వ్యాధి. పొట్టకి నీరు పట్టేయడం అన్నమాట. పొట్ట ఇంత పెద్ద పొట్టలా అయిపోతుంది. అది దానివల్ల చనిపోతారు. జలోదర వ్యాధి అంటారు దాన్ని. అందుకని అసలు శివకేశవులకి భేదం లేదు. శివకేశవులు ఇద్దరూ ఒకటే. శివతత్వం, వైష్ణవతత్వం రెండూ ఒకటే. జనాలకి ఏ బాధలు లేని రోజుల్లోనూ శైవులు వైష్ణవులు కొట్టుకు చచ్చిపోయేవారు. దశావతారాల సినిమాలో కూడా అదే కదా చూపిస్తారు మీరు, కమల్ హాసన్ ఉన్నది. ఈ గొప్ప గొప్ప వాళ్ళకి, కొంతమంది ప్రవచనకర్తలకి ఒక్కొక్కసారి అండి, అంటే జియర్ స్వామిని తప్పు పట్టే అంత గొప్పదాన్ని కాదు నేను అణుమాత్రం, కానీ అవి లేని వాళ్ళు చేసే వ్యాఖ్యలు ఒక్కొక్కసారి మనుషుల మధ్య చిచ్చు రేపుతాయి, లేనిపోని వివాదాలకు దారితీస్తాయి. మన హిందువుల్లోనే మనమే ఒకళ్ళకొకళ్ళు కొట్టుకునే పరిస్థితి వస్తుంది ఈ వ్యాఖ్యల వల్ల. అసలు ఇప్పుడు ఆయన గురించి ఎంచి ఆయన ఫలానా వైష్ణవుడే, ఆయన ఫలానా శైవుడే అని చెప్పవలసిన అవసరం ఏముంది? అసలు శివకేశవులకి భేదం లేదు అనే తత్వాన్ని వంట పట్టించుకొని, మరి జియర్ స్వామి వారు ఆ తత్వాన్ని వంట పట్టించుకోకపోతే ఎలాగా? అది చాలా బాధాకరం. అనవసరంగా మనం మతస్థుల గురించి మాట్లాడతాం. మనలో మనకే సామరస్యం లేదు. ఈ చెప్పే గొప్పవాళ్ళు ఏదో ఒకటి మాట్లాడేస్తే దానివల్ల చాలామంది మనసులు కలుషితం అవుతాయి. వాటి వల్ల ప్రవర్తనలు కూడా అలాగే ఉంటాయి. అది చాలా బాధ అనిపించింది, నాకు నచ్చలేదు. ఎందుకంటే శంకరాచార్యుల వారిని మించిన గురువు లేరు. ఆది శంకరాచార్యుల తర్వాతే ఎవరైనా సరే. ఆయన శైవుడు కాదు, వైష్ణవుడు కాదు. ఆయన మనకి ఇన్ని శ్లోకాలు, ఇన్ని స్తోత్రాలు మనకు అందించడానికి, ఇలా క్షుద్ర పూజలతో లోకం అల్లకల్లోలం అయిపోకుండా శాంతిగా
ప్రతి గుడి సామరస్యంగా ఉండడానికి ఆయన ఆ భగవంతుడు పంపిన ఒక దూతగా వచ్చారు ఆయన. ఆయన ఇది అయిపోగానే, ఆయన పని అయిపోగానే ఆయన ఈ దేహాన్ని త్యజించి వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోయారు పైలోకాలకి. అది ఆయన భగవంతుడిలో ఒక అంశ. అది శివుడు అంశ, వైష్ణవ అంశ అనే చర్చ అనవసరం. ఏదైనా మన హిందువులు మన మతాల్లో ఉన్న మంచిని తీసుకోవాలే తప్ప అవి విభేదాలకి దారితీసేలా ఎవ్వరూ వ్యాఖ్యలు చేయకూడదండి. ఎవరైనా సరే పెద్దవాళ్ళకి చెప్పేంత గొప్పదాన్ని నేను కాను. కానీ ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్య జియర్ స్వామి వారు అనేక వివాదాలకి, అనేక వాదనలకి, అనేక ఆలోచనలకి దారితీస్తుంది. ఏ కారణం లేకపోతే ఏ కారణం ఉందా అని మనుషులు కొట్టుకు చచ్చిపోయేలా ఉన్నారు ప్రస్తుతం. ఉన్న కారణాలే సరిపోవడం లేదు, ఇంకా ఈ కొత్త కారణాలు కూడా ఎందుకు చెప్పండి. అలా ఏమీ లేదు, అందరూ ఒకటే అని చెప్పడం పోయి అలా విభేదాన్ని ఎత్తి చూపించడం, గొడవలకు దారితీసి ఇలా మాట్లాడడం అన్నది అసలు నాకు నచ్చలేదండి. అది ఈరోజు నేను చెప్పదలుచుకున్న అంశం ఇదే. మన హిందువులందరూ ఐకమత్యంగా ఉండాలి. హిందువులనే కాదు, అనవసరంగా అందరూ విభేదాలకు వెళ్తారు. కానీ క్రిస్టియన్లో అవనివ్వండి, ముస్లింలో అవనివ్వండి, అల్లా, జీసస్, మన ఈశ్వరుడు నారాయణుడు అవనివ్వండి, అందరూ ఒకటే. భగవంతుడు ఎప్పుడూ ఒకడే. ఆ మతాలు అవి వాటిని బట్టి ఏర్పడ్డాయి. ఏ మతంలో అయినా సారాంశం ఒకటే, శాంతి, దైవత్వం ఉండడం, దయ, శాంతి, దయ. ఇదే ప్రతి మతంలోనూ చెప్పేది. దాన్ని మర్చిపోయి మా మతం అంటే మా మతం గొప్పది అని ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారు. అదే చాలకుండా మళ్ళీ హిందువుల్లో శైవులు, వైష్ణవులకి భేదం పెట్టకూడదు. చెప్పగా దేవి భాగవతంలో ప్రత్యేకించి రాసి ఉంటుంది. కావాలంటే ఎవరైనా బుక్ కొనుక్కొని చదవండి. శివకేశవులకి భేదం ఎంచితే జలోదర వ్యాధి వస్తుంది. అది మరి తెలియదా ఎవరికి? అన్నీ తెలిసి కూడా మనుషులు కొట్టుకునేలా చేయకూడదు కదా. అది చెప్పాగా నేను నాకు నచ్చలేదని నా బాధని, నా అభిప్రాయాన్ని చెప్పాను. అంతంత గొప్పవాళ్ళని పేరు పెడదామని, ఎంచుదామని ఉద్దేశం అయితే కాదు. అసలే ఉన్న సమస్యలే కాకుండా కొత్త సమస్యల కారణం అవ్వకూడదు ఎవరును. అది ఇదండి నా అభిప్రాయం, నా ఉద్దేశం. నేను చెప్పిన మాటల మీద మీ అభిప్రాయం కూడా తెలియజేసేస్తారా? అక్కడ మాట్లాడుకుందామా మరి. ఉంటాను, మీ స్నేహితురాలు విజయ పర్నాల.